ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా, ఏ నిమిషం నీ కోసం. చెప్పేది ఏంటంటే వాల్మీకి దాదర్శవంతులు వాల్మీకి భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకలవుడు. తిరుమనంతపురంలో వాల్మీకి ఒకే కాదు, ఈ భక్త కన్నప్ప చెప్పిన అడుగుజాడలు సూచించి సాధించి పాటించాలా. వాల్మీకి లవకుశలకు చదువు చెప్పిన వ్యక్తి వాల్మీకి. భక్త కన్నప్ప ధర్మవ్యాధుడు గుహుడు. మరి ఇటువంటి కృష్ణదేవరాయలు కూడా వాళ్ళ ఆ నరసంపట నాగమ్మకు పుట్టినోడు కృష్ణదేవరాయలు నల్లబోతులే. కాబట్టి మన అన్ని రాష్ట్రాలు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ ఉంది. ఈలాం సంజయ్ తప్పగా సంకలక పెట్టి పక్కన పెట్టేసాడా. ఆర్టికల్ 340 పోరాటం చేయాలి ఎస్సీ అని ఎస్సీ అని. కాబట్టి ఈ యొక్క తెలంగాణలో మన వాల్మీకి ఏం చేస్తారో చుక్క ముక్క బానిసలు కావద్దండి, పిల్లలను చదివించుకోండి. ఆనాడు లవకుశులకి చదువు నేర్పిన వాడు వాల్మీకి. మరి భక్త కన్నప్ప నేతృత్వం ఇచ్చినట్టు ధర్మవ్యాధుడు ధర్మాన్ని తల్లిదండ్రి ఇటువంటి చరిత్ర కలిగిన చుక్క ముక్క ఎంటెక్ బీటెక్ డబ్బులు కోట్లు కుప్పే సచ్చి గుంతుకు పోతారు. మానవత్వం లేకుండా వేస్ట్. అందు గురించే ఇక్కడ ధర్మవ్యాధుడు ధర్మం ఎలాగ చెప్పాలా, తల్లిదండ్రులు సాకడానికి మహాభారతంలో వనపర్తంలో కనపడుతున్నాడు. అందు గురించే ఇట్లాంటి వాల్మీకి రామాయణ సూక్తులు ఒక బుక్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే వాల్మీకి సుమారుగా 1000 సూక్తులు ఏముందంటే ఇక్కడ మరి సత్యము కొరకు బతకడు ఉపకారం పొందిన వీరు తప్పక కిష్కింధకాండ 14వ అధ్యాయము మరలు చూసి పేజీ నెంబర్ వచ్చేసి 1770 పేజీల్లో చెప్పాడు. కాబట్టి వాల్మీకి ఇటువంటి బుక్కలు కొనుక్కొచ్చుకొని చదువుకోండి. కాబట్టి గుడ్డికి నమ్మొద్దండి. వాల్మీకి సుభాషితులు బుక్ కొనుక్కొచ్చుకొని ఏం చెప్పాడా, వాళ్ళకి మసీదు చెట్టు పోలి గోపులు లేదు, చాలా వెనుకబడి తాగి కొడుతారు స్త్రీలు కూడా కొన్ని గ్రామాల్లో. ఈ యొక్క సూత్రులు పాటించండి, రిపోర్ట్ అండి. ఎస్సీ అంటే మాల కాదు, మందు కూడా ఆర్టికల్ 377లో 56 నెంబర్ 76 నెంబరు ఆర్టికల్ 300 పెట్టి మీరు ఇంకా ఏడాది కొట్టండి. కాబట్టి మనకి ఎస్టీ అని రాని ఎస్సీ అనిగా మనం పోరాటం లేదంటే సుప్రీంకోర్టులో వెళ్ళా. కాబట్టి చదువు లేక సంధి లేక వెనకబడిపోయినారు. కాబట్టి సినిమాలు సీరియళ్ళు మద్యపాన డ్రగ్స్ బానిసలు చాలా మంది అన్ని కులాలకు అన్ని వెనకబడిపోయింది. ఎందుకంటే ఈ ఉద్యమాన్ని ఎందుకు చెప్తానంటే నేనంటే చేయలేని రిజర్వేషన్ మీది కూడా గ్రామాలు చేయాలా. ఎంతో మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అనంతపురం, కర్నూలు, రాయలసీమ, మరి మన ఆంధ్ర, తెలంగాణలో, గద్వాల్లో ఎంతో మంది ఉన్నారు. తాగే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ ఆడపిల్లలను చదివించలేకపోతున్నారు కదా. పక్కన వాళ్ళని చూడండి. కాబట్టి నీలం సంజయుడు సర్వనాశనం చేసి పెట్టాడా. మరి ఎస్సీలో ఉన్నటువంటిది మరి ఎస్టీలోకి కొంతమందిని బీసీలో కొంతమంది ఒకే కులాన్ని 3 రిజర్వ్ చేసి ఎట్టిస్తారయ్యా. కాబట్టి చదువుకోండి, రాజ్యాంగాన్ని చదవండి, గ్రహించండి. అందు గురించి ఆర్టికల్ 340 పెట్టి ఏడన్నా కూడా రాజ్యాంగం కొనుక్కొచ్చుకొని చదవండి. వాల్మీకి ఏం చెప్పాడు, ఆయన ఏమంటాడు, నా అడుగుజాడలు నడుచుకొని మంచిగా చదువు నేర్చుకుంటేనే నా శిష్యు, లేకుంటే మీరు బతికొకటి వేస్ట్ ఒకటి. లవకుశలు చదువు నేర్పాడు. మీరు ఏం చేస్తున్నారు, ఒక ట్యూషన్ గ్రామాల్లో వాల్మీకి ట్యూషన్ పెట్టండి. కాబట్టి ఏం చేస్తున్నారు, ఈ వనపర్తి జిల్లాలో ఈ గ్రామం యాది తిరువనంతపురంలో ఏం చేస్తున్నాం కదా. కాబట్టి నేను చేయలేను. మీరు కూడా కన్ను తెరవని మీకు పాదాలు పట్టుకోవడానికి కూడా సిద్ధం. ఎందుకంటే వాల్మీకి రిజర్వేషన్ కొరకు పోరాడాలంటే సెంట్రల్ ఢిల్లీలో అన్ని రాష్ట్రాలు ఎస్సీనే ఉంది సెంట్రల్ గేజెట్లో. ఇక్కడంటే 5 జిల్లాలు ఇచ్చారు. శ్రీకాకుళం, వెస్ట్ తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం 5 జిల్లాలు. మిగతావన్నీ బీసీఏలోకి, మిగతావన్నీ ఎస్టీలో పెట్టాడు. అసలు యాక్చువల్ మంది బళ్ళారి జిల్లా ఉన్నప్పుడు మంది 1956, 55 నుంచి 56, 70 వరకు ఇచ్చిన ఎస్సీ సర్టిఫికేట్ కోడుమూరులో ఉన్నాయి ఇప్పటికైనా. కాబట్టి ఎస్టీ వేకన్నే ఎస్సీలో నుంచి కన్వర్ట్ చేశారా. ఇదే కర్ణాటకలో వచ్చేసి ఎస్సీలో నుంచి ఎస్టీలోకి మార్చారు 1991. మనకి సెంట్రల్ గేజెట్ మీద పోరాడాలంటే ఏమి ఇచ్చేదా, బిఆర్ అంబేద్కర్ ప్రసాద్ హక్కును అడగలు కానీ పరంపోక భూములు కొట్టాడొద్దండి. కాబట్టి కోర్టు ఏముంటే అదే అడగాలి, కోర్టుకు వేసుకోవాలా. కాబట్టి ఇంటికి డబ్బులు వేసుకొని ఒక 20 లక్షలు 30 లక్షలు వేసుకొని కోర్టుకు వేసుకుంటే అప్పుడు వీళ్ళు మక్కలు ఎక్కడ పెట్టుకుంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అడగాల, అక్కడ వచ్చే చంద్రబాబు నాయుడు అడగాల. ప్రతి ఒక్కరు పోరాటం చేయాలా. నేను చేసే చేయలేను. మీరు కూడా నాలాగా భక్తులు కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామానికి ఎవరిది తిరుమలపల్లి గ్రామానికి పొద్దున్నే ఏదో కంకణ పట్టుకొని వచ్చాను. ఇక్కడ రావడానికి కారణం ఏమంటే ఆ విహెచ్పిలో పనిచేసినటువంటి తిరుపతి ముక్కరన్ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చాను నేను. ఆయన నెంబర్ కూడా కావలిస్తాను, మాట్లాడండి. ఎందుకంటే
ఇక్కడ మన అరుణ్ కుమార్, రాజేష్, విహెచ్పి లో పనిచేసేది మరి ఆ ముక్రాన్ సార్ ఆధ్వర్యంలో మీ ఊరికి వచ్చాను. కాబట్టి దయచేసి అన్నలారా, దయచేసి మీరు కూడా నాలాగా కంకణం పట్టుకొని మీరు మానవత్వంతో ఇటువంటి వాల్మీకి సూక్తులు పాటించండి. ఈ భక్త కన్నప్ప చంపాలి, గుహుడు, ఏకలవుడు, ధర్మవ్యాధుడు, బుద్ధుడు, అప్పన్నాయుడు, గద్వాలు మీకు తెలుసు కదా. అటువంటి చరిత్రలు వాల్మీకి వెనకరన్నయ్య ఏం చేస్తున్నావు కదా. తాగి దండాన్ని అడగద్దండి, మానవత్వాన్ని బతకద్దండి. వాల్మీకి తాగొచ్చుకేసి జై జగన్ పాట వేస్తారు జయంతి రోజు. అసలు జయంతి రోజు కూడా చాలా మంది తెలుసు కదా. ఇప్పుడన్నా భక్త కన్నప్ప, శబరి, గుహుడు, ఏకల, ధర్మవ్యాధుడు, గుహుడు కూడా రాజే. ఇటువంటి చరిత్రకెళ్ళినటువంటి వాల్మీకి ఏం చేస్తున్నాం? బిఆర్ అంబేద్కర్ మనకు ప్రసాదించినటువంటి హక్కుల్ని కాలు రాశాం. కానీ ఎంతో మంది మనము జ్యోతిరాబోలు చదువుకోవాలా, అందరూ చదువు తెచ్చుకోవాలి ఉద్దేశంతో మహనీయునికి మార్గదర్శి నీవే కావాలా సమాజానికి. అందు గురించే ఈ యొక్క గ్రామానికి తెలియజేస్తూ తిరుమలంతపురం కదా ఇది తిరుమలపల్లి గ్రామంలో వాల్మీకులందరికీ తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికి సెలవు తీసుకుంటూ జై వాల్మీకి, జై జై రాజ్యాంగం, జై భీమ్, జై వాల్మీకి. ఇప్పుడు ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా. సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా.